కొండేపి నియోజకవర్గ టీడీపీ బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణ కార్యక్రమం ఒంగోలు నాయుడుపాలెం ఐఓసి దగ్గర దామశాల సత్యనారాయణ కార్యాలయంలో జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ఈ శిక్షణ కార్యక్రమానికి కొండేపి నియోజకవర్గ స్థాయి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ స్థాయి అధ్యక్షులు, టీడీపీ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీరభక్తపు పారపోసిన సీమ పలనాడు నీదెరా, ప్రలనాడు నీదెరా, పాలచంద్రుడు చూడ ఎవడోడో పాలమావయ కూట నీవోడో. ఎత్తి చేయి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. నాయకీనారమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన ఓళ్ళే వీరముని తల కన్న కల్వేరా, వీరమాగల జన్మ పూవేరా. గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు, పసయేడ తాజాపు పుసిదేకపోయెర, బ్రతుకె బరువయ్యుంటి వీరాడు శతపోని సాధించు తొలిపేరు. చేగెత్తి చేయి కొడుకు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. దేశమంటే మట్టి మట్టి కాదన్నాడు, మనుషులన్న మాట మరువబోకన్నాడు. అమర కవి కురకాడ నీవోడోయ్, ప్రజల కవితల పాడి చూడాడు. గతమెంతో ఘన కీర్తి కలవోడా. కోట నివురు కప్పినేడు నిదురపోతుండాలి చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. వీరభక్తపు పారపోసిన సీమ పలనాడు నీదెరా, ప్రలనాడు నీదెరా, పాలచంద్రుడు చూడ ఎవడోడో పాలమావయ కూట నీవోడో. కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా. నాయకీనారమ్మ మల్లమాంబ మొల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన ఓళ్ళే వీరముని తల కన్న కల్వేరా, వీరమాగల జన్మ పూవేరా. గతములో నీ కీర్తి కథలల్లి చెప్పారు, పసయేడ తాజాపు పుసిదేకపోయెర. ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసిన మండల పార్టీ 6 మండల పార్టీ ప్రెసిడెంట్లకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నష్టపోవడంలో మనం ఈ సిస్టమ్ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ని బూత్ లెవెల్లో మనం దీన్ని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. రేపు 15వ తారీఖు నుంచి బిఎల్ఓలతో పాటు మన బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ ప్రోగ్రామ్ని
సక్సెస్ చేయాలి. అలాగే దీంట్లో ముఖ్యంగా మనం బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 1 month యాక్టివ్గా ఉండి అందుబాటులో ఉండి బిఎల్ఓతో పాటు తప్పనిసరిగా డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళు చేర్చుకునేదానికి, అలాగే చనిపోయిన వాళ్ళు తీసేసేదానికి, అలాగే ట్రాన్స్ఫర్స్ కానీ అలాగే కరెక్షన్స్ కానీ చేసేదానికి ఫామ్ 6, 7, 8ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా ఒక చోటకు వచ్చే విధంగా మనం దాన్ని మ్యాపింగ్ చేసుకోవాలి. గతంలో అయితే చేర్పుల్లో వచ్చినప్పుడు కొన్ని పిల్లల ఓట్లు దూరంగా ఉండటం, ఇక్కడ రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన పరిస్థితి ఉంది. దాన్ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం కూడా మనం ఒకే ఇంటిలో ఒకే డోర్ నెంబర్లకు వచ్చే విధంగా మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మన సార్ చెప్పినట్లు ఇది ముఖ్యంగా బిఎల్ఓ చేసినప్పుడు దానికి గ్రీన్ కలర్ పడితేనే త్రూ అయినట్టు, ఆ తర్వాతనే మనం పిల్లలకి యాడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. కనుక మనం ఫాలో అప్ అయితేనే చేయగలుగుతాం. ముఖ్యంగా బిఎల్ఓతో పాటు మనకి బిఎల్ఏలు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా తప్పనిసరిగా వారికి ధృవీకరణ పత్రం తహసీల్దార్ ద్వారా వచ్చింది. వారు ఆ ధృవీకరణ పత్రంతో అఫిషియల్గా బిఎల్ఓలు ఏ రకంగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా రిపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మనం సమీక్ష చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మీరందరూ కూడా తప్పనిసరిగా వెళ్ళాలి. వాళ్ళని పాటు బిఎల్ఏలు కూడా తిరుగుతూ ఉంటారు. ఈ బిఎల్ఏలు కూడా ఆ గ్రామంలో నాయకులతోటి సాయంత్రానికి ఉదయం నుంచి జరిగినటువంటి అప్డేట్ని వీటికి ఈ విధంగా ఈరోజు ప్రోగ్రెస్ జరిగింది అనేది నాయకులతో కూడా ప్రతిరోజు 1 గంట కానీ వాటి మీద మనకి ఏదైనా అపోహలున్నా లేకపోతే ఏదన్నా వాళ్ళు చేర్చకపోయినా కూడా అన్నింటి నాయకులు గ్రామ స్థాయి నాయకుల మద్దతు కూడా తీసుకొని వాళ్ళ సలహాలు కూడా పాటిస్తే కొంచెం మనకి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనకి కొన్ని గ్రామాల్లో ఒక 4-5 నాయకులు కూడా ఉంటారు, పెద్ద టౌన్లో లాంటి దాంట్లో. అలాంటి వాళ్ళు అక్కడ 6 బూతులు 7 బూతులు ఉన్నాయి కొండేరులో. ఈ 7 బూతులు కూడా ఒకసారికి బిఎల్ఏలు 7 కూడా ఒకసారికి కూర్చొని ఆ గ్రామ స్థాయి నాయకులతోటి చర్చించుకుంటే మనకి కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, మరి ముఖ్యంగా ఈరోజు 19-24 మనం పడ్డ ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళా మనమే గ్రూపులు స్టార్ట్ చేసుకుంటాం. ఇది నిజంగా మాట్లాడడానికి కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతాం. మన పార్టీని ఓడగొట్టే వాళ్ళు ఎవరంటే మన కార్యకర్తలు, వేరే వాళ్ళు లేదు. నేను కాంగ్రెస్ లో కూడా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తుందంటే మాకు ఇటువంటి కసరత్తులన్నీ లేవు. బూత్ కానీ ఏజెంట్ కానీ కస్టమర్ కానీ యూనిట్ అని కానీ ఓటర్లు ఇచ్చి కూడా మెంబర్షిప్ తయారు చేసినప్పుడు ఒక కట్ట రాసి ఇచ్చి డబ్బులు ఆఫీస్లో పెట్టాం. కానీ ఇక్కడ చక్కటి స్ట్రెంత్ ఉంది. మన కార్యకర్త బాబు అని చెప్పినాడు, కార్యకర్త అంటే జై కార్యకర్త అని చెప్పాడు. జై కార్యకర్త అంటే జై కార్యకర్త అనే అటువంటి కార్యకర్త మాకున్నాడు. కానీ 19-24 మనం ఎంత కష్టపడ్డామో అధికారం తెచ్చుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో విధంగా ఇబ్బంది పడి మన అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ వచ్చిన అధికారం ఎట్లా కింద తీసుకోవాలనేది ఆలోచనలో ప్రతి వాళ్ళకి కష్టపడతాం. తర్వాత నేను నిన్న కాంగ్రెస్ గారు చెప్తూ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఎప్పుడు గెలుస్తుందంటే గాలి రోజులప్పుడు మీరు ఎప్పుడైతే ఈ పార్టీ మీద వ్యతిరేకంగా ఉంటాడో తెలుగుదేశం కార్యకర్త అప్పుడు కాంగ్రెస్ గెలుస్తాము. కాంగ్రెస్కి ఏం చేశామని గెలవదు. అక్కడ స్ట్రక్చర్ కానీ ఇంత పగడబందీగా పార్టీని ఎప్పుడు నడిపిన సిద్ధాంతాలు లేవు. కానీ ఇక్కడ అన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాలు వచ్చిన తర్వాత మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, మన పార్టీ గురించి అవతల పార్టీ కూడా మాట్లాడతాం, మన వాళ్ళే మాట్లాడుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళా 29 కానీ మన అధికారంలో రాలేకపోతే మనల్ని ఈడ్చికొడతాం. నేను కొద్దిగా నాడునే చెప్తాను కానీ విషయం చెప్తున్నా. మనం ఇక్కడ చిన్న ఈరోజు
అధికారం వచ్చిందంటే నాకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేకంగా ఓటర్ లిస్ట్ని సవరణ చేసే కార్యక్రమం జనవరి నుంచి జరుగుతూ ఉంది. దీని మీద రాష్ట్ర పార్టీలో మన ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. దీంతో పాటు బూత్ ఏజెంట్, బూత్ కమిటీ అధ్యక్షులు, గ్రామంలో ఉన్న నాయకులందరికీ దీని మీద వివరంగా తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి అయితే మనకు 10వ తారీఖు పెట్టుకోవాలి. ఇవాళ సత్యావతిద్దరం పెట్టుకోవాలి. సత్యావతి తెలియదు, నేనే ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోతాను. మళ్ళీ నా లోకాన్ని డేట్ కుదరదు. గ్రామాల్లో వచ్చి స్టార్ట్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఉన్నంతలో నిన్ననే మీకు మెసేజ్ ఇచ్చి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రతి 20 పార్టీ సంవత్సరాలు కూడా ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తాం. 2002లో జరిగింది. అప్పుడు మనకు మీడియా తెలియదు కాబట్టి పూర్తిగా అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో కానీ, తమిళనాడు ఎలక్షన్లో కానీ బోగస్ ఓట్లు తీసేశారని చెప్పేసి ప్రతిపక్షాల్లో గౌరవ చేయడం జరుగుతాం. ఈసారి అంటే 2002వ సంవత్సరంలో ఓటర్ లిస్ట్, ఆ రోజు మా అమ్మ నాన్న బతుకున్నాం. ఆ ఓటర్ లిస్ట్ని ఈరోజు ఏ ఓటర్ లిస్ట్ ఇచ్చారా? 2024 ఎలక్షన్లో జరిగిన ఓటర్ లిస్ట్ని కంప్యూటర్లో పెట్టి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు, ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని రెండింటినీ కలిపి దానిలో దీనిలో ఉన్న వాళ్ళని మాత్రమే ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశారు. అది మ్యాపింగ్ చేయడం. ఆ రోజు ఉన్నటువంటి మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఈరోజు ఓటర్ లిస్ట్లో వాళ్ళు లేరు. అందువల్ల ఓటర్ లిస్ట్లో పక్కాగా ఈ పేర్లు ఇప్పుడు మా ఇంట్లో చూస్తే పక్కాగా వచ్చింది. దీనిలో ఇవాళ చూసాం మా ఇంట్లో ఏమేమి మ్యాప్ అయినట్టే. మా పెద్ద అనేది కాలం నా లిస్ట్లో కనపడాల. అంటే ఇంట్లో చూస్తే ఆ ఇంట్లో అక్షరం డోలాలో డిఓఎల్ పడింది. అందువల్ల నాకు కనపడాలి. మ్యాపింగ్ చేస్తే పక్కకు ఉన్నది మనం సరి చేసుకుంటే ఒక ఇంట్లో వాటర్ వస్తుంది. ఆ విధంగా ఆ రెండింటినీ కలిపి మ్యాపింగ్ చేసేదానికి బూత్ వైజ్గా ఎంతెంత మ్యాపింగ్ చేశారో మీకు వివరాలు ఇస్తున్నాం. ఇంకా ఎవరి పేర్లు మన ఓటర్ లిస్ట్లో ఉండి మ్యాపింగ్ కాలేదో అన్ని పార్టీలోనే ఉంటాయి అందులో, అది కూడా మీకు డేటా ఇస్తున్నాం. 2002 ఓటర్ లిస్ట్ మీకు ఇస్తున్నాను. 2024 ఓటర్ లిస్ట్ కూడా 2 కాపీలు ఇస్తున్నాం. మనం ఓపీగా కూర్చొని చూసుకుంటే తహసీల్దార్ చేసిన దాన్ని ఆల్రెడీ వాళ్ళు మ్యాపింగ్ చేశారు. ఇంకా ఏ ఓటర్లు మ్యాపింగ్ చేయాలో ఆ లిస్టు కూడా నేను మీకు ఇస్తున్నాను. మండవ ప్రసాద్ ఉన్నాడు, మల్లికార్జున ఉన్నాడు, రావడం మీకు తెలిస్తే వీళ్ళు మనందరూ వీళ్ళందరినీ కూడా ఆ బియ్యాలతో మాట్లాడి మ్యాపింగ్ చేయాలి. లేదా ఇంటికి వచ్చిన కోడలు వస్తే, ఒంగోలు నుంచి కోడలు నాయుడుపాలెం వస్తే ఆ అమ్మాయి మన నాన్న అడ్రస్ తెలుసు కాకపోతే వాళ్ళ నాన్న పేరు మనం చెప్తే, ఇంటి పేరుతో సహా వాళ్ళ నాన్న ఆధారం చెప్తే ఆ ఓటు ఎక్కడుందో చూసి ఈ అమ్మాయి ఓటు కరెక్ట్ అని చెప్పేసి మార్క్ చేసి ఆ అమ్మాయి ఓటుని కోడల్ని కూడా మార్కింగ్ చేస్తున్నారు. అంటే ఆ ఆధారాలు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడో పెళ్ళి 15 ఏళ్ళు అయినా ఆ అమ్మాయి ఆ రోజు 2002 ఓటర్ లిస్ట్లో లేదు కాబట్టి ఈరోజు ఓటర్ లిస్ట్లో ఉంది కనుక ఇది దొంగ ఓటా కాదా తేల్చాలి అంటే నేను చెప్పింది 26 జనవరి 26 ఓటర్ లిస్ట్ ఇస్తున్నాం. ఇందులో ఉన్న అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అమ్మాయి లేకపోతే తిరుపతి నుంచి వచ్చి పెళ్లి చేసుకోనుందా కోడలుగా? అంటే ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డులో పేరు ఇస్తే అప్పుడు ఆ ఓటర్ లిస్టు ఏ సంవత్సరంలో ఉంది, ఆ రోజు మంది ఇంతకుముందు నూతన పాటలు ఉంటుంది గొడ్డేరు చంద్రుల మండలం నూతన పాటలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేలాగే ఆ రోజు ఓటర్ లిస్ట్ నంబర్ని, ఆ రోజు ఉన్నటువంటి బూత్ నంబర్ని, ఆ రోజు ఓటర్ లిస్ట్ సీరియల్ నంబర్ని ఐడెంటిఫై దీనిలో సిస్టంలో పెడితే మ్యాచ్ అయిపోయి వస్తుంది. 2 ట్యాలీ అయితే వాళ్ళ బియ్యాల ఫోన్లో చూస్తే ఆఫ్ కలర్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మ్యాపింగ్ అయినటువంటి ప్రతి ఓటర్ కూడా
గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫోన్లో డిస్ప్లే అవుతుంది వెనక ఆకుపచ్చ రంగులో పైన బ్లాక్ ఉంటుంది. మ్యాపింగ్ అనేది కూడా తెల్లటి రంగులో ఉంటాయి మన బియ్యంలో. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, మీ పంచాయతీలో పనిచేసే ఉద్యోగస్తులు బియ్యంలో ఉన్నారు, వాళ్ళు మీకు కలిసి పనిచేస్తున్నారు, మీకు సమాచారం చూపించాల్సిన బాధ్యత మీద ఉంది, మీతో మీటింగ్లు ఏర్పాటు చేస్తారు. కనుక ఆ బియ్యాలుగా ఉన్నటువంటి డేటాలో మీకు ఇచ్చినటువంటి పేర్లు మొత్తం ట్యాలీ అయిపోయిందని చెక్ చేసుకోండి. నేనేదో ఒకటి స్వార్థంగా చెబుతున్నా, రాజకీయ పార్టీగా చెబుతున్నా. మన ఓట్లు 100% మ్యాపింగ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత నేను. మన ఓట్లు ఏ ఒక్కటి కూడా మిస్ కావాలని చూసిన బాధ్యత ఉంది. మ్యాపింగ్ అయిన తర్వాత మా ఇంట్లో ఉన్న 8 ఓట్లకి మేము డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇస్తేనే ఓటర్ లిస్ట్కి పబ్లిష్ చేస్తాం. వాళ్ళు స్లిప్ ఇస్తారు, మీ ఇంట్లో ఇన్ని ఓట్లు మీ ఇంట్లో మీకు మ్యాపింగ్ చేసాం, ఇంకా ఏమైనా కొత్త చేర్చాలా, ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా, మనం రాసి సంతకం పెడితేనే కుటుంబంలో పెద్ద ఈ ఓట్లు మీద తీసుకొని అప్పుడు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తాం. అదేవిధంగా మనం బియ్యంలో ఎన్నికల సందర్భంగా 15 ఓట్లు చేర్చడానికి తొలగింపు ఇచ్చాం మనం ఎలక్షన్ ముందు. ఇప్పుడు కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్లో చేర్పులకు కానీ, కరెక్షన్లకు కానీ, తొలగింపులకు కానీ, ట్రాన్స్ఫర్లకు కానీ ఫాము 6, 7, 8, 9 ఉన్నాయి. చేర్చేదానికి 6, తొలగింపులకి ఫామ్ 7, ట్రాన్స్ఫర్కి 8 ఇలాగా మనం ఈ ఫామ్స్లో పెట్టుకొని వాటిని డెప్త్ ఉన్నాయి. పక్కాగా అవతల కానీ ఎవరన్నా కానీ కూడా చేస్తుంటే డెప్త్లో కూడా మీరు చూసి కరెక్ట్ చేసుకోవాలి. పర్మనెంట్ మైగ్రేషన్ దొంగోట్లు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటిని కూడా మీరు జాగ్రత్తగా గమనించి మ్యాపింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా అవసరం ఉంది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఓట్ చోర్ అని చెప్పేసి రాజీవ్ గారి దగ్గర మోస్తున్నారు. మనం ఒకటే మన ఓట్లు అన్నీ కూడా పక్కాగా మనం మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ అయిన తర్వాత మన ఓటర్ని మనం ఆ ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి కూడా మనం డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. మన ఇంటికి ఇస్తారు. 3 సార్లు బియ్యాలు ఇంటికి వెళ్తారు. మన ఇంటికైనా ఎవరింటికైనా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళకి మన ఇంట్లో కాదంటే వాడు ఏదో ఓటు ఇస్తారు మీకు తెలియదు. 3 సార్లు వెళ్తున్న సందర్భంలో ఇస్తారు. లేకపోతే 3వ-3వ ఇచ్చినటువంటి ఫామ్ కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ ఒకటైతే ఇచ్చిన ఫామ్ కలెక్ట్ తీసుకునే దానిలోనే మన ఓటర్ లిస్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా మనం తీసుకుంటే సర్టిఫికేట్ కూడా ఇచ్చే బాధ్యత ఉంది మనకి. ఏమేమి సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీద మనం రాయాలి. మనం తిరిగి ఇచ్చే దాని మీద ఎంపీ కంటే ఓటర్ కార్డు నంబరు, చిరునామా ఉన్నటువంటిది దాని మీద ముద్రించేస్తారు మనకి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకుంటాం. తర్వాత ఓటర్ పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబరు, తల్లి లేదా తండ్రి పేరు లాంటి వివరాల్ని మనం రాస్తాం. వాళ్ళు మనము మన ఆధార్లో ఉన్న డేటాని వాళ్ళు ప్రింట్ చేసిన ఉంటే లేకపోతే మనం కరెక్ట్ చేసుకుంటాం. 3వది తప్పనిసరిగా ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో. ఇది మీ అందరికీ కష్టమైన పని. దయచేసి మన ఓటర్స్ అన్నటువంటి వాళ్ళందరికీ కూడా కలర్ ఫోటోలు తెప్పించి ఆ డిక్లరేషన్ ఎన్రోల్మెంట్ ఫామ్ మీద నింపి మనం ఇవ్వాలి. ఇలాంటి రోజుకి 50 కానీ మనం సబ్మిట్ చేసుకోవాలి. దానికోసం ఈ మధ్యనే అంటే అవసరమైతే మనం తీసి ప్రింట్ చేయించుకోవాలన్నా కానీ బయట ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర లేటెస్ట్ కలర్ ఫోటో తెప్పించి ఆ ఫోటో అందించవలసిన అవసరం ఉంది. దానిలో మీ పేరు కానీ మీ బంధువుల పేరు కానీ 2002 ఓటర్ లిస్టులో ఉంటే అందులో నమోదు చేయాలి. అందులో ఒకవేళ మన దగ్గర లేకపోతే మా నాన్న పేరు 2002లో పలానా చోట ఉంది అంటే వాళ్ళ కనుక బ్యాంక్ మ్యాపింగ్ చేయకపోతే అది ఉన్నట్టయితే దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకునే అవసరం ఉంది. ఫామ్ 7 వివరాల్లో తప్పులు సరి చేసుకోవడానికి చిరునామా మార్పు కోసం ఫామ్ 7, కొత్త ఓటర్లు చేసుకుని ఫామ్ 6, తర్వాత పేర్లు తొలగింపుకు ఫామ్ 7, మార్పులకు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి. చేర్చేదానికి 6, తొలగించేదానికి 7, అడ్రస్ మార్పు కానీ పేర్లు సరిచేదానికి ఫామ్ 8. ఇవి కూడా మీరు బియ్యాలు ఇస్తారు, నేను కూడా ప్రింట్ చేసి మీకు పంపిస్తాను. ఇవి అంతేకాకుండా మనకు అవసరమైనటువంటి గుర్తింపు కార్డు కింద ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ ఐడెంటిఫికేషన్ కార్డు
అదేవిధంగా జనన పుట్టిన బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లేదా 10వ తరగతి మార్కుల లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్ లో చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఏదైనా ఒకటి చెల్లుబాటు అవుతుంది. మన డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటితో పాటుగా లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫర్ మనం కలెక్ట్ చేసుకుంటేనే పని సులభం అవుతుంది. రెండోది ఓటర్ మ్యాపింగ్ కూడా 5 కేటగిరీలు. కేటగిరీ ఏ అంటే 2002 ఓట్ల జాబితాలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉండి ఇప్పటికీ ఉన్నప్పుడు అక్కడ అది వస్తారు. కేటగిరీ బి అంటే 2002 ఓటు ఉండదు కానీ 87 ముందు కూడా పుట్టినటువంటి వాళ్ళు ఈ కేటగిరీ వస్తారు, వాళ్ళకి ఓటు ఉంటుంది. తర్వాత జూలై 1 నుంచి 2004 మధ్య పుట్టి తల్లిదండ్రుల పేరు 2002 జాబితాలో లేనివాడు, మనకు మాస్టర్ వాళ్ళు 2002 తల్లిదండ్రుల పేరు అందులో లేకుండా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ కొత్తగా ఓటు వచ్చి ఉంటుంది. వీళ్ళందరినీ కూడా సి కేటగిరీని తీసుకుంటున్నారు. డిసెంబర్ 4, 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల పేర్లు 2002 లేనటువంటి వాళ్ళు అంటే 2004లో పుట్టిన ఇప్పుడు ఓట్లు వచ్చినాయి. ఇది ఒక బ్యాచ్ కింద తీసుకుంటున్నారు. అదేవిధంగా మొబైల్ యాప్లో బిఎల్ఓ వచ్చి అప్డేట్ చేస్తారు. దీన్ని కూడా ఇంటింటి సర్వేలో చెక్ లిస్ట్ ఉంటుంది. దానిలో 2 ఓట్లు ఉంటే ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉంటే గుర్తించే విధానం కూడా ఉంది. మరియు పాత ఓట్ల జాబితాలో అనుసంధానం చేసేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అంటే మనం బిఎల్ఓ తోటి ఇది ఇస్తాను. రెండవది ఇంకా డీటెయిల్గా కూడా మీకు నేను వివరణ చేస్తానని చెప్తాను. ఓటర్ల స్థితిని తెలిపే కాదు, వెనక ఫోన్లో మాత్రం వైట్ స్క్రీన్ ఉంటే మాత్రం వాళ్ళు ఇంకా మ్యాపింగ్ కాలేదు. అది బిఎల్ఓ ఆ లిస్ట్లో మనం సెట్ చేసుకోవాలి. వెనక గ్రీన్ కలర్ ఉంటే వాళ్ళు మ్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు. దానిలో కూడా ఏమైనా దొంగ ఓట్లు సెలెక్ట్ అయ్యా మనం చర్చ చేసి అభ్యర్థులని మనం 7లు పెట్టి తొలగించేదానికి కూడా మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బిఎల్ఓ స్వయంగా మ్యాపింగ్ చేస్తారు. దానికి స్క్రీన్ పైన పాత ఓటర్ పేరు వస్తుంది, ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి. సరిగ్గా అవన్నీ బాగున్నప్పుడు అవి 2 ట్యాలీ అయినప్పుడే బిఎల్ఓ దాన్ని మ్యాపింగ్ చేస్తారు. ఓటర్ లిస్ట్లో ఉండి పిల్లలకు ఓట్లు రాకపోతే పలానా తండ్రిని పెట్టుకొని కొత్తగా ఓటర్ల పేరు కూడా డైరెక్ట్గా యాప్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి మనం డైలీ కూడా ఫామ్ 6, 7లో బూత్ లెవెల్ ఏజెంట్ మన ఎన్నికలకు ముందు మనందరం కూడా కసరత్తు చేసాం. ఆ రోజున బూత్ లెవెల్ ఏజెంట్ మనం అపాయింట్ చేసుకోగలిగాం. వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజున చూసుకుంటే ఆథరైజ్డ్ పర్సన్స్ అవతల పార్టీకి కూడా ఎవరు ఆథరైజ్డ్ పర్సన్స్ లేరు. అవతల పార్టీలో మీకు ఎవరికైతే ఆ రోజు మనం ఆథరైజేషన్ ఎంఆర్ఓ ద్వారా ఇచ్చామో మీరు మాత్రమే బిఎల్ఓ తోటి తిరగలరు. కానీ అవతలకు ఆథరైజేషన్ సర్టిఫికేట్ లేకుండా వస్తే ఒప్పుకోవాల్సిన అవసరం. వాళ్ళకి ఆథరైజేషన్ ఉంది, తహసీల్దార్ సర్టిఫై చేస్తేనే వాళ్ళని ఎలా చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఎవరో కూడా బిఎల్ఓతో మాట్లాడే హక్కు లేదు. ఒకసారి లింక్ చేస్తాం, రెండోసారి మళ్ళీ ఈ పిల్లలు వేరే చోట కూర్చొని మార్చుకోవడానికైతే అది కుదరదు. దాంతో పాటు సింగరాయపురం లాంటి ఊళ్ళో ఒకే కుటుంబం ఓట్లు 6 దాకా 5 బూతులు ఉంటాయి. అలాంటివి దయచేసి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పలానా బూత్లో ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒకే బూత్లకు ఆ ఓట్లు తెచ్చుకుంటే మీకు వెరిఫికేషన్ చేసేవారు. లేకపోతే పాకల రోడ్డు దగ్గర నుంచి కట్టింగ్ దాకా అన్ని బూతుల్లో ఒక కుటుంబంలో ఓట్లు ఉంటాయి. దానికి ట్రాన్స్ఫర్ కూడా అలాంటిది ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేయడం మళ్ళీ ఓటు మిస్ అవ్వకుండా పక్కాగా ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే విధంగా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఓటర్ వెళ్ళిపోయే వ్యాప్తిలో కూడా మనం కొత్త ఓటు చేసుకున్నట్లయితే లేదు మనకి మిస్ అయితే 2002లో ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేరు, ఆ బూత్ నంబరు, ఆ సీరియల్ నంబరు ఇవన్నీ పెట్టి నమోదు చేసుకోవడానికి కూడా ఉంది. అంటే ఈ ఆప్షన్ అయితే మనకు పెద్ద అవసరం లేదు. ఎక్కువ మంది ఓటర్ లిస్టులో ఉన్నాయి. ఆ రోజు చనిపోయినప్పుడు లేదా మధ్యలో కొత్తగా కోడలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటుని ఆటోమేటిక్గా చాలా వరకు మ్యాపింగ్ చేస్తారు. ఈ మ్యాపింగ్ వెరిఫికేషన్ మీరు చేయండి. ఈరోజు నేను ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్ లిస్ట్ మీకు ఇస్తున్నాను. ఎంత పర్సెంట్ కాలేదని మీకు ఇస్తున్నాను.
ఇవన్నీ మీ పిఆర్ఓతో సరే చాలా ప్రాసెస్ చేస్తున్నారు. కాదు ఇక్కడ ఇంకొకటి మన మ్యాపింగ్ చేయండి. అత్యుత్సాహంతో వేరే వాళ్ళ పద్ధతులు మీరు బాగుంటుంది. దయచేసి ఓటర్ లిస్ట్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది పక్కాగా రాబోయే 40 సంవత్సరాలు ఓటర్ లిస్ట్ని తయారు చేస్తున్నారు. దీనిలో చనిపోయిన వాళ్ళు, దొంగ ఓట్లు, కొంతమంది చిన్నరాగా ఉన్నాడు కూడా పనులు పడతారు, ఓట్లు రాస్తారు, నెక్స్ట్ సీజన్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. దయచేసి శ్రద్ధగా ఓటర్ లిస్ట్ చేసుకోండి. వీలైనంత వరకు వాళ్ళ ఆధార్ కావచ్చు, 2002లో వాళ్ళ తల్లిదండ్రులు ఓటు ఉంటే వాళ్ళకి ఇక్కడే మాకు బూత్ ఉందని చెప్పి మనం మ్యాండేట్గా చేసుకునే ప్రయత్నం. ఈరోజు మన వెరిఫికేషన్ కూడా చూసుకుంటే మన నియోజకవర్గం ఓవరాల్గా 75% వెరిఫికేషన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగింది.